నమస్తే, నేను ఇందు. వైసీపీని విజయసాయిరెడ్డి గారు మోసం చేశారంటూ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. సో మరి ఇదే నేపథ్యంలో విజయసాయిరెడ్డికి సంబంధించిన వీడియోనైతే ఒకటి పోస్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు కూడా రియాక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి వైసీపీని విజయసాయిరెడ్డి గారు మోసం చేశారంటూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో మరి ఈ నేపథ్యంలోనే టీజీ జనార్దన్ గారిని కలిసిన ఒక వీడియో, విజయసాయిరెడ్డి గారు కలిసిన వీడియోనైతే సోషల్ మీడియాలో అయితే వైరల్ చేశారు. సో మరి ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు కూడా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. సో ఏమంటారు సార్ దీని గురించి? జగన్మోహన్ రెడ్డి గారు మొన్న టీడీ జనార్దన్ని విజయసాయిరెడ్డి గారిని కలిసే అంశం ఒక వీడియో చేస్తూ ఎటువంటి ప్రలోభాలకు లొంగిపోయాడో ఎంతకన్నా సాక్ష్యం ఉంది, టీడీపీ పంచాన చేరబోతున్నారు అన్నట్టుగా ఆయన పెట్టాడు. అది సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది. కింద ఆయన టీడీ జనార్దన్ గారి ఇంటికి వెళ్ళారు అన్నట్టుగా ఒక వీడియో. బహుశా అది అంటే సామాన్యుడికి తెలియదు టీడీ జనార్దన్ గారి ఇల్లు ఇంకెవరి ఇల్లు అని. సో ఈయన బయట కామెంట్స్ చేయడం అనేది. బట్ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటాను, అవసరమైతే వ్యవసాయం చేసుకుంటా అని చెప్పారు తప్ప ఎక్కడ వేరే దీనికి వెళ్తా అని చెప్పలేదు. బట్ రాజకీయ నాయకుల్లో అది వాస్తవంగా ఉంటుందా, దాని మీద కట్టుబడి ఉంటారని నమ్మలేము. పక్కన పెడితే ఆయన ఎప్పుడు కూడా బయటకు వచ్చినా కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ భారతి గారి గురించి కానీ ఎక్కడ తప్పు మాట్లాడలేదు, తప్పు దొరలేదు. పార్టీ గురించి కానీ పార్టీ ప్రతిష్ట గురించి కానీ కూడా ఎక్కడ తప్పుడు మాట్లాడలేదు. ఈ జన్మాంతము జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి రుణపడే ఉంటానని చెప్పారు ఆయన. ఈవెన్ లిక్కర్ స్కామ్ విషయంలో కూడా ఆయన కసిరెడ్డి గారి పేర్లు కానివ్వండి వేరే పేరు బయటకు పెట్టారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే బయటకు. అదే చెప్పబోతున్నా. ఇప్పుడు ఆయనకి ఎంత స్వామి భక్తి అని అక్కడే కనబడిందంటే సిట్ అధికారులు తిప్పి అది చెప్పి అడిగినా కూడా ఆయన రాజ్ కసిరెడ్డి అనేవాడు స్మార్ట్ క్రిమినల్ అన్నట్టుగా ఆ రాజ్ కసిరెడ్డిని సెంటర్ చేశారు తప్ప దీనికి అంతటికి మూలం చక్రవర్తి ఎంపరర్ ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఎక్కడ ప్రస్తావించలేదు, ఎక్కడ మాట్లాడలేదు. ఈవెన్ నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను, చాలా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు ఇద్దరు కాదు ఒకటే. అంటే అంత ఇదిగా ఉండేవారు. 30-40 ఏళ్ళుగా కుటుంబంకి సేవ చేశాడు ఈయన. రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా మొత్తం వాళ్ళ వ్యవహారాలని చూసుకునే వ్యక్తి. ఆడిటర్ అంటే బై డిఫాల్ట్ గా లా విషయాలు కూడా బాగా తెలుస్తాయి వాళ్ళకి. మంచి రాజకీయవేత్త, చాలా నేర్పుగా మాట్లాడతాడు ఆయన, ఎక్కడ తప్పు దొరలడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కొన్ని పదుల సంఖ్యలో ఉన్న కేసులకు సంబంధించి ఈయన A1 జగన్మోహన్ రెడ్డి గారు అయితే A2 విజయసాయి రెడ్డి గారు. సో అట్లాగే ఆయన నెగ్గుకొచ్చాడుగా, మేనేజ్ చేసుకొచ్చాడుగా, అటు రాజకీయాల్లోనూ ఇటు ఆడిటర్లోను పర్సనల్ వ్యవహారాల్లోనూ. ఎందుకంటే మొన్న షర్మిలా గారి ఆస్తి వ్యవహారాలు కూడా బయటకు వచ్చినప్పుడు కూడా వీటన్నిటికీ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా సాక్ష్యంగా ఉన్నది వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు అని కూడా షర్మిలా గారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈవెన్ విజయమ్మ గారు రిలీజ్ చేసిన లేఖలో కూడా విజయసాయి రెడ్డి గారు అంటే అంత కుటుంబ సభ్యుడే ఆయన, వేరే వ్యక్తి కాదు, సొంత అన్నదమ్ముడు కన్నా ఎక్కువ. విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ అదే చెప్పబోతున్నాను. సో ఒక సొంత అన్నదమ్ముడు కన్నా ఎక్కువగా ఉన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్కడ తప్పు మాట్లాడద్దు, తప్పుడు స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు ఈ రోజుకి కూడా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే టీడీ జనార్దన్ గారిని కలవడానికి వెళ్ళారు, ఇది లోకేష్ గారు చంద్రబాబు పంచన చేరబోతున్నారు అనే వ్యాఖ్యలు మాత్రం ఈయన కొంచెం ఫీల్ అయ్యాడు. అంటే ఎందుకు ఫీల్ అయ్యవలసి వచ్చిందంటే ఇప్పుడు వీళ్ళ పార్టీ ఎప్పుడైతే వీడిపోయాడో వీళ్ళకి ఒక అనుమానం ఉంటుంది కదా, ఎక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే పార్టీకి దూరంగా ఉంటాడా, రాజకీయాలకు దూరంగా ఉంటాడా, లేదు విదేశాలకు వెళ్ళిపోతాడా, ఇవన్నీ కాకుండా వేరే పంచన చేరడానికి ఇవన్నీ మాట్లాడుతున్నాడా అనే అనుమానం వీళ్ళకి ఉంటుంది. వైసీపీ వాళ్ళు ఆ మాత్రం నిందలు వేయడంలోనో లేదంటే తప్పు లేదు. ఎందుకంటే టీడీ జనార్దన్ గారు లేదంటే టీడీపీ సంబంధించిన ఎవరు ఏ నాయకుడు సంబంధించి వీళ్ళు కలయాల్సి వచ్చినా కూడా అది ఖచ్చితంగా అనుమానంగానే దారి తీస్తుంది. ఒకవేళ వీళ్ళ ప్రయోజనం కోసం ఆయన వీళ్ళు కలిసినా ఖచ్చితంగా దారి తీస్తుంది. సో అంతకుముందు చూసుకుంటే అంటే విజయసాయి రెడ్డి గారు తారకరత్న గారి మరణంతో కూడా అప్పుడు కూడా కలిశారు. కాకపోతే ఇప్పుడు క్యాజువల్ గా కలిసారని చెప్పుకోవచ్చు నార్మల్ గా. కాకపోతే వీళ్ళ బండారాలు బయటపడతాయనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పొచ్చు అంటారా? ఇప్పుడు అన్నిట్లో ఏటుగా ఉన్న వ్యక్తి ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాడు అని అంటే మొదటి నష్టం వీళ్ళకే.
కదా. సో అలాంటి మీకు రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, ఇది F2 ఏదో ఫస్ట్ F3 కాకుండా F2లో చూడండి. ఆ ఎమ్మెల్యే మినిస్టర్ ఎవరు అంటాడు, అమ్మో డ్రైవర్ని ఇంట్లో పనుని మాన్పించకూడదురా, మన విషయాలను బయటకు వెళ్ళిపోతాయని. అట్లా ఇంట్లో పనిచేసే వ్యక్తులకే అంత ప్రాధాన్యత ఉంటే ఒక సొంత అన్నయ్య కన్నా ఎక్కువగా ఉన్న విజయసాయి రెడ్డి గారు ఆడిటరు, వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, వ్యాపారాలు, లావాదేవీలు ఇన్ని చూసుకున్న వ్యక్తి బయటికి వెళ్ళిపోతున్నా కూడా ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు? ఇప్పుడు అదే ఆయన ఆవేదన. విజయసాయి రెడ్డి గారు ఆవేదన కూడా చూశారుగా. ఆయన ఏమన్నాడు, నేను ఏదైనా చెప్పాలనుకుంటే నా పోస్ట్ నుంచి వచ్చేది నమ్మండి, వేరే వాళ్ళని నమ్మద్దు అని చెప్పి మొన్న కూడా ట్వీట్ చేశాడు, ఎక్స్ లో పెట్టాడు. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు, నేను ఎంత విధేయుడు మీకు తెలియదా? మీరు అన్నట్టు ఎక్కడ స్కామ్ లో కానీ మరీ ఇతర స్కామ్ లో కానీ ఆయన పేరు పెట్టాడా? ఎక్కడైనా తప్పుగా మాట్లాడా? ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి అని కానీ, భారతీ రెడ్డి అని కానీ, రాజశేఖర రెడ్డి గారు అని కానీ ఎక్కడైనా పేరు ప్రస్తావించాడా? లేదే. మరి ఎందుకు సార్ వైసీపీ నేతలు మొత్తం విజయసాయి రెడ్డి గారే చేశారు అంటే ఈయన వల్లనే డొంకంతా కదిలిందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఇంకా స్పష్టం అవుతుంది ఏంటంటే, విజయసాయి రెడ్డి గారిని కావాలనే తప్పించి నెంబర్ 2 స్థానానికి ఎగబాకడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఉన్నారు పార్టీలో, వైసీపీలో. అది అందరికీ తెలుసు, పేరు చెప్పాల్సిన అవసరం లేదు. విజయసాయి రెడ్డి గారు పార్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి 2019 వరకు ఉన్నప్పుడు కూడా వైసీపీ పార్టీ ఎప్పుడు మిస్బిహేవ్ల వైపు వెళ్ళలే. అంటే నోటుకొచ్చిన బూతులు, అమ్మ అయ్యే బూతులు, తల్లుల వైపు, భార్యల వైపు వ్యాఖ్యానించడం, కామెంట్ చేయడం అనేది పోలే. 19 తర్వాతే ట్రెండ్ మారిపోయింది చూడండి. 19 వరకు విజయసాయి రెడ్డి గారు నెంబర్ 2గా ఉండి అన్ని వ్యవహారాలు చూసుకున్న టైంలో బాగానే ఉండేది. తరువాత ఎవరెవరు గద్దెనెక్కారో వాళ్ళు ఈ విధంగా చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పూర్తి తప్పిదం కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఖండించలేదు కాబట్టి ఆయనది తప్పిదం అవుతుంది అనే వాళ్ళే ఉన్నారు. సో ఆయన తప్పించడానికే కదా చాలా కుయుక్తులు పన్నారని కూడా కొన్ని మనకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఎవరో దేవాదాయ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ ఏఈఓ ఎవరో ఒక లేడీ ఒక ఆవిడతో ఎఫ్ఐఆర్ అని, ఆవిడతో బిడ్డ కన్నాడని, ఎంత వ్యవహారం రాద్ధాంతం జరిగితే వైసీపీ నుంచి ఒక్కరైనా ఖండించారా? అప్పుడు విజయసాయి రెడ్డి గారు వైసీపీలోనే ఉన్నారు, రాజీనామా చేయలేదు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. అరే ఎవరు మాట్లాడరే? నెంబర్ 2 పర్సన్కి ఇంతమంది ఇన్ని విమర్శలు సోషల్ మీడియాలో, మీడియా వేదికగా ఎన్ని అవుతుంటే ఒక్కరు కూడా ప్రెస్ మీట్ పెట్టరే, ఒక్కరు కూడా ఆయన సమర్థించరే, ఆయన అలాంటి వాడు కాదు అని అనరే. అంటే ఎప్పటి నుంచో నడుస్తుంది ఆయన తప్పించడానికి. ఇప్పుడు అదే ఆయన అంటున్నాడు, నన్ను తప్పించడానికే ఇవన్నీ జరుగుతున్నాయి, అందుకే నేను బయటకు వచ్చేసాను. నేను నిజంగా అలాంటి వాడిని అయితే లేనిపోనికి సంబంధించిన మీ కోటరీవ్ చేసిన విషయాలు కూడా కొన్ని మేదేసుకున్నాను, 21 కేసుల వరకు. ఇప్పటికీ కూడా నేనే మేదేసుకోవాలంటే నా వల్ల కాదు, నా నిజాయితీ నిరూపించుకోవడానికి ఎంతకన్నా మీకు ఏం కావాలన్నట్టుగా ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయన అనేది వాస్తవమేగా. ఇప్పుడు చెప్పాను కదా, అన్నిట్లో నెంబర్ 2గా ఉన్న వ్యక్తి, పార్టీలో కానీ కేసులో కూడా A2గా ఉన్న వ్యక్తి. మరి ఈరోజు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ప్రస్తావించినప్పుడు మరి ఆయన మీద బురద జల్లితే ఆయన ఇంకెలాగా డిఫెన్స్ ఆడుకుంటాడు? డిఫెన్స్ చేయాలి, తప్పదు. ఆయన ఈ మాట కూడా అన్నారు, నిజంగా నేను అలా బయట పెట్టాలనుకుంటే నేరుగా చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే లోకేష్ గారిని కలిసి నేను మాట్లాడతాను. ఆ ర్యాపో ఉంది కదా. ఆయన ఏమైనా గల్లీలో ఉండే వార్డు మెంబరా లేదంటే మున్సిపల్ కౌన్సిలరా? కాదు కదా. మీరు అన్నట్టు తారక రత్న గారి వైపు నుంచి తీస్తే ఆయన ఒక ఫ్యామిలీ మెంబర్, అటువైపు రిలేషన్ ఉంది, ఇటువైపు రాజకీయ పరంగా మంచి స్థాయి ఉంది, ఒక ఆడిటర్ గా మంచి మేధస్సు ఉంది, ఆయనకి ఒక స్టేచర్ ఉంది. మీరు అన్నట్టు డైరెక్ట్ గా బాబు గారిని కలవలేడా? ఈ మధ్యలో టీడీ జనార్దన్ గారో లేకపోతే ఆదికేశ్వరరావు వీళ్ళందరూ, ఆదిశేషగిరిరావు వీళ్ళందరితో ఎందుకు వెళ్తాడు ఆయన? అది వ్యాలిడ్ పాయింటే కదా. సో విషయాలు తెలుసుకోకుండా అదిగో పులంటే ఇదిగో తోక అనడం తప్పు. అది మనోభావాలు దెబ్బతింటే అవి ఎక్కడికైనా వెళ్తాయి. ఇగో హట్ అయిందా మొదటికే మోసం. నెంబర్ 2గా ఉన్న వ్యక్తి, A2గా ఉన్న వ్యక్తి ఎంత జాగ్రత్తగా బిహేవ్ చేస్తున్నాడని, చాలా చాకచక్యంగా బిహేవ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన్ని మరలా తెచ్చుకోవడానికో లేక కాపాడుకోవడానికో ప్రయత్నించాలి. కానీ ఇట్లా మరికొద్దిగా ఆయన దూరం నెట్టే ప్రయత్నం చేస్తే ఇంకెవరున్నారు పార్టీలో కీలకమైన వ్యక్తులు చెప్పండి? ఒక్కొక్కరుగా సైడ్ అవుతున్నారుగా. ఇప్పుడు వైసీపీ నేతలు అయితే వీళ్ళందరినీ తొక్కి పెడుతున్నారని చెప్పచ్చు సార్. అంటే ఒకవైపు అన్ని భారీ స్కామ్లని పక్కన పెడితే ఒక ఏకంగా మాఫియా డాన్ అబూ సలీం కానివ్వండి, మోనికా బైడి కేసు కూడా అప్పుడు సంచలనంగా మారింది. వాళ్ళతోటి కూడా వీళ్ళకి లింక్స్ ఉన్నట్టు కూడా ఒక బయటకు వచ్చాయి. సో ఏమంటారు సార్ దీని గురించి? అవి చెప్పలేము, ఎందుకంటే ఇవి మీరు అడిగే క్వశ్చన్ కూడా అంత స్థాయిలో ఎలా ఉందంటే, పోగ్రి సినిమాలో ఒకటి అంటాడు, నాకు అమితాబ్ బచ్చన్ తో పరిచయం ఉంది, చిరంజీవి గారితో పరిచయం ఉందని చెప్తాను, అమితాబ్ తో దుబాయ్ లో పార్టీలో దిగిన ఫోటో ఉంది, ఈ కేసులను తేలేసరికి మీ మనవల వయసు కూడా అయిపోతుంది. సో అట్లాంటివి అయ్యుండొచ్చి నేను అనుకో. అంటే ఎంఆర్ఓగా కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నకిలీ పాస్పోర్ట్స్ వీళ్ళకి క్రియేట్ చేసి విదేశాలకు తరలించేందుకు కూడా ప్లాన్ చేశారంట.
అదే చెప్తున్నాను కదా, ఇవి ఏంటంటే ఒక వ్యక్తి ఒక వ్యవస్థ నచ్చినప్పుడు దాని మీద చాలా పుట్టుకొస్తాయి. దాంట్లో వాస్తవం ఎంత ఉందో మనకు తెలియదు. ప్రస్తుత సినారియో మాట్లాడుకుంటే మాత్రం ఇవి చాలా ఉన్నాయి. కాకపోతే వైసీపీ అనేది నమ్మకంగా ఉండే వాళ్ళని, మంచి నమ్మకస్తుల్ని, వాళ్ళని కోల్పోకుండా ఉండాలి. అది రాజకీయం. అసలైన వాళ్ళు కోల్పోతే చాలా ఇబ్బంది పడతారు ఎవరైనా సరే. దానికి నిజంగా ఆయన వెన్నుపోటు పొడిచేలాగా అనుకుంటే విజయసాయి రెడ్డి గారు ఇంతవరకు ఎందుకు, ఎప్పుడో ఆల్రెడీ అతని టాక్ కూడా ఉంది కదా, ఇతను బీజేపీతో లాలూచి పడి జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారాలని ఈయన అప్రూవర్ గా మారిపోతున్నాడు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అవన్నీ చూద్దాం, అప్పుడు మాట్లాడదాం. అవన్నీ జరిగే పని కాదని అనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.